అసలు డేలో ఎన్ని సార్లు టీ తాగేదాన్నో, ఎందుకు మానేసినో నాకే తెలీదసలు. ఇప్పుడు హెడేక్ అనిపిస్తే గానీ తాగట్లేదు. మార్నింగ్ బెండకాయ కర్రీ చేసినా, ఇంకా అది అయిపోయిందని చెప్పి పప్పు వండినా. హస్బెండ్ కర్రీ చేసినాను తెలవక మళ్ళీ చికెన్ పట్టుకొచ్చిండు. సరేలే తెచ్చినాక తప్పదు కదా అని చెప్పి కర్రీ చేస్తున్నా అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామన్నా బయట నుండి ఏవో ఒక సౌండ్స్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి అసలు. ఈ వెజిటబుల్ కట్టర్ నేను డీమార్ట్‌లో తీసుకున్నా. దాదాపు తీసుకొని 4 ఇయర్స్ అవుతుందనుకుంటా. ఏమైందో ఏమో అసలు సడెన్‌గా మధ్యలో బ్రేక్ అయింది. నిన్న గిన్నెలవి కడిగేటప్పుడు దీన్ని కూడా క్లీన్ చేస్తుంటే మధ్యలో సడెన్‌గా బ్రేక్ అయిందసలు. ఇంతకుముందుకు ఒక్క లైన్ కూడా కనిపించలేదు. అది బ్రేక్ అయ్యాక మళ్ళీ అటు ఇటు ఇంకో 2 లైన్స్ అయినాయి అసలు. చేసేదేం లేక పక్కకు పెట్టేసినా ఇగ. కర్రీ పొయ్యి మీద పెట్టినా ఇంక మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉన్న ఈ కర్రీని మర్చిపోయినా అసలు. మా హస్బెండ్‌కి పీసెస్ పెద్దగుంటే అస్సలు ఇష్టముండదు. చిన్న చిన్నగా ఉంటేనే మంచిగా అనిపిస్తదంట. ఇవాళ అసలు పండగొస్తుంది గదా! ఇల్లు క్లీన్ చేద్దామనుకున్నా. అసలు మా పాప అసలు డే టైమ్‌లో ఒక్కసారి గూడా పడుకోలేదు. పడుకోకపోగా ఇంక నన్నసలు పని గూడా జేసుకోనివ్వట్లేదు. ఏదైనా పని చేద్దామని స్టార్ట్ చేసినో లేదో ఖతం ఎత్తుకొనొస్తుంది. అసలు మనసంతా ఎప్పుడు క్లీన్ చేద్దామా ఇల్లు అన్నట్టే ఉంది. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినామంటే ఇంక ఇంట్లో నాన్ వెజ్ అది ఏమి ఉండదనమాట సండే వరకిక. బిర్యానీ తినక ఎన్ని రోజులవుతుందో. మా హస్బెండ్ కొంచెం ముందు తెచ్చుంటే అసలు బిర్యానీ చేసి ఉండేదాన్ని. కర్రీ చేయకపోతుంటినసలు.